ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాతల కళ ఈ రోజు నెరవేరింది. రైతుల ఖాతాల్లోకి ఈ రోజు ₹1,00,000 రైతుల రుణాలు మాఫీ అయిపోయాయి. రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన రేవంత్ సర్కార్ గురువారం నుంచి ₹1,00,000 రుణాలను మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి నిధులను విడుదల చేశారు. 3 విడతల్లో రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి. జూలై నెలాఖరులోగా ₹1,50,000 వరకు, ఆగస్టులో ₹2,00,000 వరకు ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో క్లారిటీ ఇచ్చారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. లైవ్ లో సుధాకర్, చెప్పండి. రైతు రుణమాఫీ కార్యక్రమం ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు, అదేవిధంగా పంట పొలాలు, ఇతరత్ర చోట్ల కూడా రైతులందరూ కేకులు కట్ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీ ఇచ్చిందో రైతు రుణమాఫీలన్నీ కూడా 2 లక్షల రూపు ఉన్న వాటన్నింటిని కూడా ఏకకాలంలో మాఫీ చేస్తామని మాట ఇచ్చింది. అది మొదటగా వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మే 6, 2022న రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఆ రోజు 2 లక్షల లోపు రుణాలన్నింటినీ కూడా ఏకకాలంలో మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17, 2023లో తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ హామీ ఇచ్చింది. ఈ 2 హామీలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఏకకాలంలో ₹1,00,000 రూపు ఉన్న రుణాలన్నింటినీ మంజూరు చేస్తూ నిధులను విడుదల చేసింది. 6,998 కోట్ల రూపాయలను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దీంతో 11 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 11 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకులలో వ్యవసాయ రుణాలు ఏవైతే అప్పుగా తీసుకున్నారో అవన్నీ మాఫీ కాబోతున్నాయి, ఆ రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. దీంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత 0 నుండి ₹1,50,000 లోపు ఉన్న రుణాలన్నీ కూడా జూలై నెల చివరి వరకు రుణం మాఫీ అవుతుంది. అది 2వ విడతగా. అదేవిధంగా ఆగస్టు నెల చివరికల్లా 0 నుండి 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ అవుతుంది. 3 విడతలుగా రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే గతంలో విధి విధానాన్ని ఖరారు చేసింది. దానికి కావాల్సిన రుణాలను సేకరించి పెట్టుకుంది. విడతల వారీగా రుణమాఫీ చేస్తుంది. ఈ రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయంలో సుదీర్ఘంగా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయా రైతు వేదికలలో రైతులందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నల్గొండలో రైతులతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ లో రైతులతో పాటు జూపల్లి కృష్ణారావు, మిగతా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా ఎంపీలు వీరందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో జూమ్ మీటింగ్ లో వారందరూ పాల్గొన్న పరిస్థితి ఉంది. రైతుల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ఎక్కడ రుణమాఫీ చేయలేదు. ₹1,00,000 లోపు రుణాలన్నింటినీ కూడా విడతల వారీగా మాఫీ చేస్తామన్నది, అందుకు అనుగుణంగా మాఫీ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక
గతంలో వైఎస్ఆర్ ఉన్నట్టుగా ఏదైతే ఏకకాలంలో రుణమాఫీ జరిగిందో ఈ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేశారు. రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘంగా ఆయన ప్రసంగిస్తూ డిసెంబర్ 9, 2023 కటాఫ్ పెట్టడానికి కారణాలను కూడా తెలియజేశారు. డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన దినంగా దీన్ని చూస్తాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు అప్పుడు యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా డిసెంబర్ 9 అనేది కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు కటాఫ్గా పెట్టుకున్నాం. గాంధీ కుటుంబం ఏదైతే మాట ఇస్తుందో ఆ మాట తప్పదు, మడమ తిప్పదు అనడానికి రుణమాఫీ కారణమంటూ ఆయన చెప్పారు. అదేవిధంగా గత ప్రభుత్వం రైతులను చులకనగా చూసింది, అందులో భాగంగానే రైతు రుణమాఫీ జరగలేదు అంటే ఆయన చెప్పారు. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి చాలా కీలకమైన ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ కృతజ్ఞత సభను సుమారు 5 లక్షల మందితో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల చివరిలో తప్పకుండా నిర్వహిస్తాం. దానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తాం అంటూ చెబుతూ దానికి సంబంధించి ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి ఎవరైతే రైతు వేదికల ద్వారా పాల్గొన్నారో రైతులందరూ ఆమోదం తెలుపుతూ వారందరూ చప్పట్లు కొట్టాలని ఆయన సూచించారు. అందుకు అనుగుణంగా ఏకగ్రీవ తీర్మానం కూడా ఒకటి చేశారు. అంటే ఈ నెల చివరికల్లా రాహుల్ గాంధీతో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ, రుణమాఫీ కృతజ్ఞత సభను ఈ ప్రభుత్వం నిర్వహించబోతుంది. అదేవిధంగా ఎవరైతే రైతు రుణమాఫీ ఏకకాలంలో ఆగస్టు 15 లోపు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానంటూ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు. ఆ సవాలును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవాలు విసిన వారికి సూచిస్తున్నాను, సవాలును స్వీకరించమని మేము కోరం. ఎందుకంటే సవాలు స్వీకరించమని కోరితే మీరు పారిపోతారు నాకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, గాంధీ కుటుంబం మాట ఇస్తే మడమ తిప్పదు, వెనక్కిపోదు అనేది ఒకటి గుర్తించండి. ఈ ప్రభుత్వం చేసిన రుణమాఫీని అభినందించండి, ఏకగ్రీవ తీర్మానంతో ప్రోత్సహించండి అంటూ హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చురుకలంటించారు. రుణమాఫీ అనేది తెలంగాణ రైతులకు చాలా కీలకమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. 2014 ముందు వైఎస్ఆర్ 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఒకే సంతకంతో ఏకకాలంలో మొదటి సంతకం ఆయన ప్రమాణ స్వీకారంలో చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పుడు మా పైన రుణం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు, కానీ హామీని నిలబెట్టుకోలేదు. కొంతమందికి 30,000, కొంతమందికి 50,000, లక్ష రేపు రుణమాఫీ చేస్తామన్నారు. అది కూడా పూర్తిగా రుణమాఫీ జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయాలని సంకల్పించింది. 7 నెలల వ్యవధిలోనే రుణమాఫీ చేసి చూపెడుతుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. చాలా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా చాలా లోటు బడ్జెట్ ఉంది. అప్పుల రూపంలో 7,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 5,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు ఇస్తున్నాం. 29,000 కోట్లను ఇప్పటికే సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాం. అయినప్పటికీ రుణమాఫీ చేయాలని నిర్ణయించుకున్నాం. రుణమాఫీ చేయడం కోసం ఈ నిధులను సమకూర్చి మొదటి విడతలో 6,098 కోట్ల రూపాయలు మొదటి విడతలో ఇస్తున్నాం. రెండో విడతలో 1,50,000 రూపాయలు ఉన్న వారికి రుణమాఫీ చేస్తాం. మూడో విడతలో 2 లక్షలు ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా రుణమాఫీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. ఉదయం నుండి కార్యక్రమాన్ని ప్రారంభమై ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మంత్రులు కూడా పాల్గొంటున్నారు. రైతులందరూ కూడా ఈ ప్రకటన ద్వారా, ఈ రుణమాఫీ ద్వారా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సుధాకర్, మరి ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రైతుల రుణమాఫీ పూర్తవుతుందని కాంగ్రెస్ సర్కార్ అయితే స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో మొదట రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో ప్రకటించారు. ఆ తర్వాత తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల జరిగిన ఎంపీ ఎలక్షన్ కి సంబంధించి ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి ఏ సభకు పోయినా ఇదే విషయాన్ని ప్రస్తావించుకుంటూ వస్తున్నారు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తాం, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఆయన ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలోనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా సవాలు విసిరారు. ఒకవేళ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే నా పదవికి నేను రాజీనామా చేస్తాను, ఒకవేళ రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తాడంటే ఆయన సవాల్ విసిరారు. సవాల్ విసిరి హైదరాబాద్ లోని గన్ పార్కు చేరుకున్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఆయన రాజీనామా లేఖను అప్పుడు అక్కడున్న జర్నలిస్టులకు అందజేశారు. అందజేసిన నేపథ్యంలో రుణమాఫీ అనేది ఒక ప్రచారాస్త్రంగా, అదేవిధంగా ఇది ఒక కీలకమైన అంశంగా రూపుదిద్దుకుంది. అందులో భాగంగానే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోక్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా నిధులు సమకూర్చుకొని రుణమాఫీ చేయాలని ఒకే ఒక సంకల్పంతో ఆయన ముందుకు పోయారు. ఆ సంకల్పాన్ని ఇప్పుడు నెరవేర్చుకున్నారు. మొదట విడత ₹1,00,000 రుణమాఫీ, ఆ తర్వాత 1,50,000, ఆ తర్వాత 2,00,000 రుణమాఫీ అనేది చేస్తామంటున్నారు. ఆగస్టు నెలాఖరు అనేది ఆయన డెడ్ లైన్ పెట్టారు కాబట్టి ఆగస్టు చివరి వరకు 2,00,000 రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో మాఫీ అవుతుంది. రైతులందరూ ఎవరెవరైతే ఆయా బ్యాంకులలో రుణం తీసుకుంటారో, వ్యవసాయ రుణాలు తీసుకుంటారో వారందరి ఖాతాలో నేరుగా డబ్బులు పోయి జమ అవుతాయి. ఆ రైతులు అవసరం అనుకుంటే పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుంటారు, లేకుంటే అదే రుణాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా సాంకేతిక లోపం వస్తే అక్కడ బ్యాంక్ అధికారులు ఉంటారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా సాంకేతిక పరమైన అంశాలను రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే, రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారులందరినీ మోహరించింది. వ్యవసాయ శాఖ, అదేవిధంగా బ్యాంకర్లు, ఇతర శాఖల అధికారులను మోహరించింది. రుణమాఫీకి సంబంధించి ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా, ఎక్కడ ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆగస్టు చివరికల్లా 2,00,000 లోపు ఉన్న రుణాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో 1,00,000 లోపు రుణమాఫీ జరుగుతుంది. రెండో విడత 1,50,000, మూడో విడత 2,00,000 లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి కటాఫ్ పెడుతున్నారు, చాలా ఆంక్షలు ఉన్నాయని ఒక అభిప్రాయాలు కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆ ఆంక్షలు ఏంటి? ఒకటి రేషన్ కార్డు కంపల్సరీ మ్యాండేటరీ అనేది ప్రభుత్వం పెట్టిందని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు ఏదైతుందో రేషన్ కార్డు అనేది కేవలం ఆయా కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే. రేషన్ కార్డే ప్రామాణికం కాదు. కేవలం పట్టాదారు పాస్ పుస్తకం మాత్రమే ప్రామాణికం అంటే ఇప్పటికే ఆయన ఒకటి క్లియర్ చేశారు. అదేవిధంగా రైతులను గుర్తించడంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అదేవిధంగా రైతులను చాలా ఒడబోత పెడుతున్నారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించింది, ప్రభుత్వం వచ్చినది ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎందుకు రైతులను కట్ చేస్తున్నారు, ఎందుకు రైతులను ఒడపోత పోస్తున్నారు అనేది మళ్ళీ ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శ వస్తుంది. కానీ ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తుంది, అర్హులైన ప్రతి రైతుకు 2,00,000 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది, చేస్తూ పోతుంది. అంటే సుధాకర్, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎవరైతే రైతులు ఉన్నారో రుణమాఫీ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా ఇక్కడ డెడ్ లైన్ మనం చూడొచ్చు. డెడ్ లైన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. 12/12/2018 అంటే 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో తీసుకున్న రుణాలను కూడా ఈ ప్రభుత్వం మాఫీ చేస్తుంది. 12/12/2018 నుంచి 9/12/2023 వరకు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో తీసుకున్న రుణాలు, అదే 2013 వరకు కటాఫ్లు, 2023 వరకు కటాఫ్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రుణాలన్నింటి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీరుస్తుంది, రుణాలన్నీ మాఫీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.